శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 5వ అధ్యాయము. చాంద్ పటేలు పెండ్లి బృందంతో కలిసి బాబా తిరిగి షిరిడీ రాక, సాయి అనే నామము, ఇతరు యోగులతో సహవాసము, పాదుకుల చరిత్ర, మొహియుద్దీన్తో కుస్తీ, జీవితంలో మార్పు, నీళ్లను నూనెగా మార్చడం, జవహర్ అలీ అను కపట గురువు, పెండ్లి వారితో కలిసి బాబా తిరిగి షిరిడీకి వచ్చుట. ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అనే గ్రామం కలదు. అచ్యుత ధనికుడైన మహమ్మదీయుడు ఒకడున్నాడు. అతని పేరు చాంద్ పాటీలు. ఔరంగాబాద్ పోతూ ఉండగా అతని గుర్రం తప్పిపోయింది. 2 మాసాలు వెతికినను దాని అంత దొరకలేదు. అతడు నిరాశ చెంది భుజంపై జీను వేసుకొని ఔరంగాబాద్ నుండి ధూపు గ్రామానికి పోచుండెను. సుమారు ఒక 9 మైళ్ళు నడిచిన పిమ్మట ఒక మామిడి చెట్టు వద్దకు వచ్చాను. దాని నీడలో ఒక వింత పురుషుడు కూర్చుని ఉండెను. అతడి తలపై టోపీ, పొడవైన చొక్కా ధరించి ఉండెను. చంకలో సటకా పెట్టుకొని చిలుము త్రాగడానికి ప్రయత్నించుచుండెను. దారి వెంట పోవు చాందు పటేలును చూసి అతన్ని పిలిచి చిలుము త్రాగి కొంత తడవు విశ్రాంతి కొనుగొనుమను జీను గురించి ప్రశ్నించెను. అది తాను పోగొట్టుకున్న గుర్రందని చాందు పటేలు బదులు చెప్పాను. ఆ దగ్గరలో ఉన్న కాలువ ప్రక్కన వెదకమని ఫకీరు చెప్పాను. అతడు అచ్చడికి పోయి గడ్డి మేయుచున్న గుర్రాన్ని చూసి మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ ఫకీరు సాధారణమైన మనుషుడు కాదు అని, గొప్ప ఔలియా అంటే సిద్ధపురుషుడు అయి ఉండవచ్చును అని అనుకొనెను. గుర్రాన్ని తీసుకొని ఫకీరు వద్దకు వచ్చెను. చిలుము తయారుగా ఉన్నది. కానీ చిలుము వెలిగించడానికి నిప్పు, గుడ్డను తడపడానికి నీరు కావలసి ఉన్నది. ఫకీరు సటకాను భూమిలోనికి గురుచుగా నిప్పు వచ్చెను. మరలా అక్కడే సటకాను నేలపై మోదుగా నీరు వచ్చెను. ఫకీరు చాపి అంటే గుడ్డ ముక్కను ఆ నీటితో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించెను. అట్లా సిద్ధమైన చిలుమును ఆ ఫకీరు తాను పీల్చి తర్వాత చాందు పటీలకు అందించెను. ఇదంతయో చూసి చాందు పాటీలు ఆశ్చర్యచకితుడయ్యాడు. ఫకీరును తన గృహానికి అతిథిగా రమ్మనమని చాందు పాటీలు వేడెను. ఆ మరుసటి దినమే ఫకీరు పాటిల్ ఇంటికి పోయి అచ్చట కొంతకాలం ఉండెను. ఆ పాటిలు గ్రామానికి మున్సబు. అతని భార్య తమ్ముని కొడుకు పెండ్లి సమీపించెను. పెండ్లి కూతురుది షిరిడీ గ్రామము. అందుచే కావలసిన సన్నాహాలన్నీ చేసుకొని పాటిలు షిరిడీ ప్రయాణమయ్యను. పెండ్లి వారితో కలిసి ఫకీర్ కూడా బయలుదేరెను. ఎట్టి చిక్కులు లేకుండా వివాహం జరిగిపోయెను. పెండ్లి వారు ధూపు గ్రామాన్ని తిరిగి వెళ్ళిరి. కానీ ఫకీరు మాత్రము షిరిడీలో ఆగి అచ్చటనే స్థిరంగా నిల్చెను. ఫకీరుకు సాయి నామము ఎట్లు వచ్చెను? పెండ్లివారు షిరిడీ చేరగానే ఖండోబా మందిరానికి సమీపమున ఉన్న భక్త మహల్సాపతి గారి పొలంలో ఉన్న మర్రి చెట్టు క్రింద బస చేశారు. ఖండోబా మందిరానికి తగిలియున్న ఖాళీ జాగాలో బండ్లు విడిచిరి. బండ్లలో ఉన్న వారొకరి తర్వాత ఒకరు దిగిరి. ఫకీరు కూడా దిగను. బండి దిగుతున్న యువ ఫకీరుని చూసి భక్త మహల్సాపతి రండి సాయి అని స్వాగతించెను. తక్కిన వారు కూడా ఆయన్ని సాయి అని పిలువనారంభించారు. అది మొదలు వారు సాయిబాబాగా ప్రఖ్యాతులయ్యారు. ఇతర యోగులతో సహవాసము. సాయిబాబా షిరిడీలో ఒక మసీదులో నివాసం ఏర్పరచుకున్నారు. బాబా షిరిడీకి రాక పూర్వమే దేవీదాసు అనే యోగి షిరిడీలో ఎన్నో సంవత్సరాల నుండి నివసించుచున్నారు. బాబా అతనితో సాంగత్యంలోకి ఇష్టపడెను. అతనితో కలిసి కొంతకాలము మారుతి మందిరములోను చావడిలోనూ ఉండెను. కొంతకాలము ఒంటరిగా ఉండెను. అంతలో జానకీదాసు గోసావి అనే ఇంకొక యోగి అక్కడికి వచ్చెను. బాబా అప్పుడప్పుడు ఈ యోగితో మాట్లాడుచుండేవారు. లేదా బాబా ఉండే చోటుకు జానకీదాసు పోతూ ఉండేవారు. అటులనే పుణతాంబే నుండి ఒక వైశ్య యోగి షిరిడి వచ్చుచుండేవారు. ఆయన గృహస్థుడు. పేరు గంగాగీరు. ఒకనాడు బాబా స్వయంగా కుండలతో నీళ్లు తెచ్చి పూల చెట్లకు పోస్తూ ఉండగా చూసి అతడు షిరిడి గ్రామస్తులతో ఇట్లనెను, ఈ మణి ఇచ్చటుండుటచే షిరిడి పుణ్యక్షేత్రమైంది. ఈయన నాడు కుండలతో నీళ్లు మోయిచున్నాడు. కానీ ఇతడు సామాన్యమైన మానవుడు కాదు. ఈ నేల నిజంగా పుణ్యం చేసుకుంది. కనుకనే సాయిబాబా అనే ఈ మణిని రాబట్టుకొనగలిగింది. ఏవలా గ్రామంలో ఉన్న మఠములో ఆనందనాథుడు అనే యోగి పొంగవుడున్నాడు. అతడు అక్కల్కోటకర్ మహారాజు గారి శిష్యుడు. అతడొకనాడు షిరిడీ గ్రామ నివాసులతో బాబాను చూడవచ్చెను. అతడు సాయిబాబాను చూసి ఇట్లనెను, ఈయన యొక్క అమూల్యమైన రత్నము సామాన్య మానవుల వలె కనిపించుచున్నప్పటికీ ఈయన మామూలు రాయి వంటి వాడు కాదు. ఈయనొక అమూల్యమైన వజ్రము. ముందు ముందు ఈ సంగతి మీకే తెలియగలదు. ఇట్లనుచు ఆనందనాథుడు తిరిగి ఏవలా వెళ్ళెను. ఇది శ్రీ సాయిబాబా యవ్వనమున జరిగిన సంగతి. బాబా దుస్తులు, వారి నిత్యకృత్యములు.
యవ్వనమునందు బాబా తమ తల వెంట్రుకలను కత్తిరించుకొనక జుట్టు పెంచుకుంటూ ఉండేవారు. పహిల్వాను వలె దుస్తులు వేసుకునేవారు. షిరిడీకి 3 మైళ్ళ దూరంలో ఉన్న రహదాకు పోయినప్పుడు ఒకసారి బంతి, గన్నేరు, నిత్యమల్లె మొక్కలను తీసుకొని వచ్చి నేలను చదును చేసి వానిని నాటి నీళ్లు పోయిచుండిరి. అనుదినము వామన్ తాత్య అనే కుమ్మరి బాబాకు కాంచని 2 పచ్చి కుండలను ఇస్తూ ఉండేవారు. బాబా స్వయంగా బావి నుండి నీళ్లను చేది ఆ నీటిని ఆ పచ్చి కుండలతో తోడి భుజంపై మోసుకొని తెచ్చి మొక్కలకు పోసేవారు. సాయంకాలము ఆ కుండలను వేప చెట్టు మొదట బోర్లించేవారు. కాల్చని వాడడం వలన అవి వెంటనే విరిగి ముక్కలు అయిపోయేవి. ఇట్లు 3 సంవత్సరాలు గడిచెను. సాయిబాబా కృషి వలన అక్కడ ఒక పూల తోట లేచెను. ఆ స్థలంలోనే ఇప్పుడు బాబా సమాధి ఉన్నది. దానినే సమాధి మందిరం అంటారు. దాన్ని దర్శించుట కొరకే అనేక మంది భక్తులు విశేషంగా పోతూ ఉంటారు. వేప చెట్టు క్రింద ఉన్న పాదుకల వృత్తాంతము. అక్కల్ కోటకర్ మహారాజు గారి భక్తుడు భాయి కృష్ణాజీ అలీభాకర్. ఇతడు అక్కల్ కోటకర్ మహారాజు గారి చిత్రపటాన్ని పూజించేవాడు. అతడొకప్పుడు షోలాపూర్ జిల్లాలోని అక్కల్కోట గ్రామానికి పోయి మహారాజు గారి పాదుకలను దర్శించి పూజించవలనని అనుకున్నాడు. అతడు అచ్చడికి పోక మునిపే స్వప్నంలో ఆ మహారాజు దర్శనమిచ్చి ఇట్లు చెప్పెను: ప్రస్తుతము షిరిడి నా నివాస స్థలము. అచ్చటికి పోయి నీ పూజ అనురింపుము. అందుచే అక్కల్కోట పోవాలనే తన నిర్ణయాన్ని మార్చుకొని భాయి కృష్ణాజీ షిరిడి చేరి బాబాను పూజించి అచ్చటని 6 మాసాలు ఆనందంతో గడిపెను. దీని జ్ఞాపకార్థము పాదుకలు చేయించి శ్రావణ మాసంలో ఒక శుభదినమున వేప చెట్టు క్రింద ప్రతిష్ఠ చేయించెను. ఇది శక సంవత్సరము 1834 శ్రావణ మాసంలో జరిగింది. దాదా కేల్కర్, ఉపాసనీ బాబా అనేవారు పూజను శాస్త్రోక్తంగా జరిపారు. దీక్షిత్ అనే బ్రాహ్మణుడు పాదుకల నిత్య పూజకు నియమించబడెను. దీనిని పర్యవేక్షించే బాధ్యత భక్త సగుణమేర్ నాయక్ అప్పగించబడింది. ఈ కథ యొక్క పూర్తి వివరాలు. ఠానే వాస్తవ్యుడైన శ్రీ బివి దేవు బాబాకు గొప్ప భక్తుడు. వీరు మామల్తదారుగా పదవీ విరమణి చేశారు. వేప చెట్టు క్రింద ప్రతిష్ఠింపబడిన పాదుకలకు సంబంధించిన వివరములన్నీ సగుణమేరు నాయక్ మరియు గోవింద కమలాకర దీక్షితుల నుండి సేకరించి పాదుకల పూర్తి వృత్తాంతము శ్రీ సాయి లీల మాసపత్రిక 2వ సంపుటము మొదటి సంచిక 25వ పేజీలో ఈ రీతిగా ప్రచురించారు. 1912వ సంవత్సరంలో బొంబాయి నుండి డాక్టర్ రామారావు ఖొటారే అని అతడు షిరిడీ వచ్చెను. వానితో పాటుగా అతని కాంపౌండరును మరియు అతని మిత్రుడైన భాయి కృష్ణాజీ అలీభాగరు అను అతడును వెంట వచ్చిరి. షిరిడీలో వారు సగుణమేర్ నాయక్కు, జీకే దీక్షిత్కు సన్నిహితులయ్యారు. అనేక విషయాలు తమలో తాము చర్చించుకున్నప్పుడు సంభాషణవశాత్తు బాబా ప్రప్రథమమున షిరిడీ ప్రవేశించి వేప చెట్టు క్రింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థము బాబా పాదుకలు ఆ వేప చెట్టు క్రింద ప్రతిష్ఠించవలెనని నిశ్చయించుకున్నారు. పాదుకలను రాతితో చెక్కించడానికి నిర్ణయించారు. ఈ సంగతి డాక్టర్ రామారావు ఖొటారేకు తెలిపినచో ఆయన చక్కని పాదుకలు చెక్కించదరని భాయి కృష్ణాజీ మిత్రుడైన కంపౌండరు సలహా ఇచ్చెను. అందరూ ఈ సలహాకు సమ్మతించిరి. అప్పటికి బొంబాయి తిరిగి వెళ్ళిన డాక్టర్ గారికి ఈ విషయం తెలియపరిచిరి. వారు వెంటనే మరలా షిరిడి వచ్చి పాదుకల నమూనా వ్రాయించారు. ఖండోబా మందిరం అందున్న ఉపాసనీ మహారాజు వద్దకు పోయి తాము రాసిన పాదుకల నమూనాను చూపించారు. శ్రీ ఉపాసని దానిలో కొన్ని మార్పులను చేసి పద్మము, శంఖము, చక్రము మొదలైనవి చేర్చి బాబా యోగ శక్తిని, వేప చెట్టు గొప్పతనాన్ని తెలిపి ఈ క్రింది శ్లోకాన్ని కూడా చెక్కించమన్నారు. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఉపాసనీ సలహాలను ఆమోదించి పాదుకలు బొంబాయిలో చేయించి కాంపౌండర్ ద్వారా పంపించారు. శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయమని బాబా ఆజ్ఞాపించను. ఆనాడు 11 గంటలకి జీకే దీక్షిత్ తన శిరస్సుపై పాదుకలను పెట్టుకొని ఖండోబా మందిరము నుండి ద్వారకామాయికి ఉత్సవంతో వచ్చారు. బాబా ఆ పాదుకలను స్పృశించి అవి భగవంతుని పాదుకలని నుడివెను. వానిని వేప చెట్టు మూలమున ప్రతిష్ఠింపుడని ఆదేశించెను. ఆ ముందు రోజు బొంబాయి నుండి పాస్తా సేట్ అనే పార్సీ భక్తుడు ఒకడు మనీ ఆర్డర్ ద్వారా 25 రూపాయలు పంపి ఉండెను.
బాబా ఆ పైకము పాదుక ప్రతిష్టకు అయిన ఖర్చు నిమిత్తము ఇచ్చెను. మొత్తము 100 రూపాయలు ఖర్చయ్యాయి. అందులో 75 రూపాయలు చందాల ద్వారా వసూలు చేశారు. మొదటి 5 సంవత్సరాలు జీకే దీక్షిత్ ఈ పాదుకలకు పూజ చేశాను. తరువాత లక్ష్మణ కచేశ్వర్ ఝాకడే అనే బ్రాహ్మణుడు పూజ చేయుచుండెను. మొదటి 5 సంవత్సరాలు నెలకు 2 రూపాయలు చొప్పున డాక్టర్ కొటారే దీపపు ఖర్చు నిమిత్తము పంపుచుండెను. పాదుకల చుట్టూ కంచె కూడా పంపెను. ఈ కంచెయు పైకప్పును కాపర్గావ్ స్టేషన్ నుండి షిరిడి తేవడానికి 780 ఖర్చు సగుణ్ మేర్ నాయక్కు ఇచ్చెను. ప్రస్తుతము జాకడే పూజ చేయుచున్నాడు. సగుణుడు నైవేద్యాన్ని దీపాన్ని పెడుతూ ఉన్నాడు. మొట్టమొదట భాయి కృష్ణాజీ అక్కల్కోట్కర్ మహారాజు భక్తుడు 1912వ సంవత్సరంలో వేప చెట్టు క్రింద పాదుకలు స్థాపించినప్పుడు అక్కల్కోటకు పోవచ్చు మార్గమధ్యమున షిరిడి యందు దిగను. బాబా దర్శనం చేసిన తర్వాత అక్కల్కోట గ్రామానికి పోవాలనుకొని బాబా వద్దకు ఏగి అనుమతి నిమ్మన్ను. బాబా ఇట్లనెను, అక్కల్కోట్లో ఏమున్నది, అక్కడికెళ్ళిపోయేదవు. అక్కడుండే మహారాజు ప్రస్తుతం ఇక్కడనే ఉన్నారు, వారే నేను. అది విని భాయి కృష్ణాజీ అక్కల్కోట వెళ్ళడము మానుకొనెను. పాదుకల స్థాపన తర్వాత అనేక పర్యాయాలు షిరిడి యాత్ర చేశాను. హేమాడ్ పంత్కి ఈ వివరాలు తెలిసి ఉండవు. తెలిసి ఉన్నచో సచ్చరిత్రలో వ్రాయటం మాని ఉండరు. మొహియుద్దీన్ తంబోలీతో కుస్తీ జీవితంలో మార్పు. షిరిడీ గ్రామంలో కుస్తీలు పట్టుట వాడుక. అచ్చట మొహియుద్దీన్ తాంబోలి అనేవాడు తరచుగా కుస్తీలు పడుతూ ఉండేవాడు. వానికి బాబాకు ఒక విషయంలో భేదాభిప్రాయం వచ్చి కుస్తీ పట్టిరి. అందులో బాబా ఓడిపోయెను. అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను నివసించే రీతిని మార్చుకొనెను. లంగోటి బిగించుకొని ఫకీలు ధరించే పొడవాటి చొక్క అంటే కఫ్నీని తొడుక్కొని నెత్తిపైన గుడ్డ కట్టుకునేవారు. ఒక గోనె ముక్కపై కూర్చునేవారు. చింకి గుడ్డలతో సంతృష్టి చెందేవారు. రాజ్యభోగము కంటే దారిద్ర్యమే మేలని నుడివెడివారు. పేదవారికి భగవంతుడు స్నేహితుడు అనేవారు. గంగాగీరుకు కూడా కుస్తీల యందు ప్రేమ. ఒకనాడు కుస్తీ పడుతూ ఉండగా అతనికి వైరాగ్యం కలిగింది. అదే సమయంలో దేహాన్ని దమించి దేవుని సహవాసము చేయమని ఒక అశరీర్యవాణ అతనికి వినిపించింది. అప్పటి నుండి గంగాగీరు సంసారం విడిచెను. ఆత్మ సాక్షాత్కారము కొరకు పాటుపడెను. పుణతాంబే దగ్గర నది ఒడ్డిన ఒక మఠమును స్థాపించి తన శిష్యులతో నివసించుచూ ఉండేవాడు. సాయిబాబా జనులతో కలిసిమెలిసి తిరిగేవారు కారు. ఎవరితోనూ తమంతట తాము మాట్లాడేవారు కారు. ఎవరైనా ఏదైనా అడిగినా ఆయన అడిగిన దానికి మాత్రమే జవాబిస్తూ ఉండేవారు. దినములో ఎక్కువ భాగము వేప చెట్టు నీడయందు, అప్పుడప్పుడు ఊరవతల ఉన్న కాలువ ఒడ్డున గల తుమ్మ చెట్టు నీడన కూర్చునేవారు. సాయంకాలము ఊరికనే కొంత దూరము నడుస్తూ ఉండేవారు. ఒక్కొక్కసారి నీమ్గాం పోతూ ఉండేవారు. నీమ్గాంలో బాబాసాహెబ్ త్రయంబక్జీ డేంగ్లే అను అతన్ని ఇంటికి తరచుగా పోతూ ఉండేవారు. బాబాసాహెబ్ డేంగ్లే అందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ. అతని తమ్ముని పేరు నానాసాహెబు. అతడు 2 వివాహాలు చేసుకొన్నను సంతానము కలగలేదు. బాబాసాహెబ్ డేంగ్లే తన సోదరిని సాయిబాబా వద్దకు పంపించెను. బాబా అనుగ్రహం చే నానాసాహెబ్కు పుత్ర సంతానం కలిగెను. అక్కడి నుండి బాబాను దర్శించడానికి ప్రజలు తండోపతండాలుగా రాసాగారు. వారి కీర్తి అంతటను వెల్లడి అయ్యింది. అహ్మద్ నగర్ వరకు వ్యాపించను. అక్కడి నుండి నానాసాహెబ్ చందోర్కరు, కేశవ చిదంబరు మొదలుగా గల అనేక మంది షిరిడీకి రావడము ప్రారంభించారు. దినమంతయు బాబాను భక్తులు చుట్టుముట్టి ఉండేవారు. రాత్రులందు బాబా పాడుపడిన పాత మసీదునందు శయనించేవారు. పొగ పీల్చుకొని చిలింగొట్టము, కొంత పొగాకు, ఒక రేకు డబ్బా, కఫ్ని, తలగుడ్డ ఎల్లప్పుడూ దగ్గర ఉంచుకునే సటక మాత్రమే ఆయనతో ఆయనకి ఉన్న సామాన్లు. తలపై ఒక గుడ్డను చుట్టి దాని అంచులను జడవలే మెలిపెట్టి ముడివేసి ఎడమ చెవిపై నుంచి వెనుకకు వేలాడునట్లు వేసుకునేవారు. తమ దుస్తులను వారముల తరబడి ఉతక్కుండా ఉంచేవారు. చెప్పులను తొడిగేవారు కాదు. దినమంతయు గోనెగుడ్డపైనే కూర్చునేవారు. కఫనీ క్రింద లంగోటి కట్టుకునేవారు. చలిని కాయడానికి దునికి ఎదురుగా మసీదు ఈశాన్య భాగంలో గల కొయ్య చేపట్టుపై
తమ ఎడమ చేతిని ఆనించి దక్షిణాభిముఖంగా కూర్చునేవారు. ఆ దునిలో అహంకారాన్ని, కోరికలను, ఆలోచనలను ఆహుతి చేసి అల్లాయే యజమాని అని పలికేవారు. మసీదులో 2 గదుల స్థలము మాత్రమే ఉండేది. భక్తులందరూ అచటనే బాబాను దర్శిస్తూ ఉండేవారు. 1912 తదుపరి మసీదుకు కొన్ని మార్పులు చేయబడ్డాయి. పాత మసీదును మరామతు చేసి నేలపైన నగిషీరాళ్లు తాపన చేశారు. బాబా ఈ మసీదుకు రాకపూర్వము తకియాలో చాలా కాలం నివసించారు. బాబా తమ కాళ్లకు చిన్న గజ్జల్ని కట్టుకొని సొగసుగా నాట్యం చేసేవారు. భక్తిపూర్వకమైన పాటల్ని పాడేవారు. నీళ్లను నూనెగా మార్చుట. సాయిబాబాకు దీపములన్నా చాలా ఇష్టము. ఊరిలో నూనెను విక్రయించే షావుకార్లను నూనె అడిగి తెచ్చి మసీదు నందు రాత్రి అంతయు దీపాలు వెలిగిస్తూ ఉండేవారు. కొన్నాళ్ళు ఇలా జరిగింది. ఒకనాడు నూనె ఇచ్చే దుకాందారులు అందరూ కూడబలుక్కొని బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకున్నారు. బాబా వారి దుకాణాలకు ఎప్పటి వలె పోగా నూనె లేదన్నారు. బాబా కలత చెందక వట్టి వత్తులు మాత్రమే ప్రమిదలలో పెట్టి ఉంచారు. నూనె వ్యాపారులు ఆసక్తితో ఇదంతయు గమనిస్తూ ఉన్నారు. అడుగున 2-3 నూనె చుక్కలు మిగిలి ఉన్న తమ రేకు డబ్బాలో నీటిని పోసి కలియబెట్టి ఆ నీటిని త్రాగివేశారు. ఈ విధంగా ఆ రేకు డబ్బాలోని నూనె అవశేషాన్ని పావనం చేసిన పిమ్మట మరలా డబ్బాతో నీరు తీసుకొని ఆ నీటిని ప్రమిదల్లో నింపారు. దూరంగా నిలిచి పరీక్షిస్తున్న దుకాణదారులు విస్మయం ఎందున్నట్లుగా ప్రమిదలన్నీ తెల్లవారేదాకా చక్కగా వెలుగుతూ ఉన్నాయి. ఇదంతయు చూసి ఆ షావుకార్లు పశ్చాత్తాపపడి బాబాను మన్నింపమని కోరారు. బాబా వారిని క్షమించి ఇకపైనైనను సత్యమును అంటిపెట్టుకొండని హితవు చెప్పి పంపించివేశారు. జౌహర్ అలీ అనే కపట గురువు. పైన వివరించిన కుస్తీ జరిగిన 5 ఏళ్ల తర్వాత అహ్మద్నగర్ నుండి జౌహర్ అలీ అనే ఫకీరుడొకడు శిష్యులతో రహతా వచ్చాడు. వీరభద్ర మందిరానికి సమీపమున ఉన్న స్థలంలో దిగాడు. ఆ ఫకీరు బాగా చదువుకున్నవాడు. ఖురాన్ అంతయు వల్లించగలడు. మధుర భాషణుడు. ఆ ఊరిలోని భక్తులు వచ్చి వానిని సన్మానిస్తూ గౌరవంతో చూచుండెడివారు. వారి సహాయంతో వీరభద్ర మందిరానికి దగ్గరగా ఈద్గా అనే గోడను నిర్మించడానికి పూనుకొనెను. ఈదుల్ ఫితర్ అనే పండుగ నాడు మహమ్మదీయులు నిల్చుకొని ప్రార్థించు గోడయే ఈద్గా. ఈ విషయంలో వివాదం లేచి అది ఘర్షణలకు దారితీసింది. దానితో జౌహర్ అలీ రహతా విడిచి షిరిడీ చేరి బాబాతో మసీదు నందు ఉండసాగెను. ప్రజలు వాని తీపి మాటలకు మోసపోయారు. అతడు బాబాని తన శిష్యుడని చెప్పేవాడు. బాబా అందులకు అడ్డు చెప్పక శిష్యుని వల్లనే మసులుకుంటూ ఉండేవాడు. తర్వాత గురు శిష్యులు ఇద్దరు రహతాకు పోయి అక్కడ నివసించడానికి నిశ్చయించుకున్నారు. గురువునకు శిష్యుని శక్తి ఏమీయూ తెలియకుండాను. శిష్యునికి మాత్రము గురువు యొక్క లోపాలు బాగా తెలియను. అయినప్పటికీ బాబా ఆ కపట గురువుని ఎప్పుడూ అగౌరవించకుండా శిష్యధర్మాన్ని శ్రద్ధగా నెరవేరుస్తూ ఉండేవారు. అప్పుడప్పుడు వారిరువురు షిరిడీకి వచ్చిపోతూ ఉండేవారు. కానీ అధికంగా రహతాలోనే నివసించేవారు. షిరిడీలోని సాయి భక్తులకు బాబా ఆ విధంగా రహతాలో ఉండడము ఎంత మాత్రమూ ఇష్టము లేకుండెను. అందుచే వారందరూ కలిసి సాయిబాబాను మరలా షిరిడీకి పిలుచుకొని రావడానికని రహతా వెళ్ళారు. వారు రహతాలో ఈద్గా వద్ద బాబాను ఒంటరిగా చూసి వారిని తిరిగి షిరిడి తీసుకొని పోవడానికి వచ్చినామని చెప్పారు. జౌహర్ అలీ ముక్కోపి అని ఆయన తన్ని విడిచిపెట్టడని, అందువలన వారు తన యందు ఆశ విడిచి ఫకీర్ అక్కడకు వచ్చు లోపనే షిరిడీ మరలి వెళ్ళడం మంచిదని బాబా వారికి సలహా ఇచ్చెను. వారిట్లు మాట్లాడుతూ ఉండగానే జౌహర్ అలీ అక్కడికి వచ్చి బాబాని తీసుకొని పోవటానికి ప్రయత్నించుచున్న షిరిడీ ప్రజలపై మండిపడెను. కొంత వాదోపవాదాలు జరిగిన పిమ్మట గురు శిష్యులిద్దరూ తిరిగి షిరిడీ పోవడానికి నిర్ణయించుకున్నారు. వారు షిరిడీ చేరి అచ్చటనే నివసిస్తూ ఉన్నారు. కొన్ని దినముల పిమ్మట దేవీదాసు ఆ కపట గురువును పరీక్షించి అతని బండారం బయటపెట్టెను. చాంద్ పాటిలు పెళ్లి బృందంతో బాబా షిరిడీ వచ్చుటకు 12 సంవత్సరాల ముందే 10-12 ఏళ్ల వయసులో దేవీదాసు షిరిడీ చేరెను. వారు మార్తి దేవాలయంలో ఉండేవారు. దేవీదాసు చక్కని అంగసౌష్ఠవము, తేజోవంతములైన నేత్రాలు కలిగి నిర్వ్యామోహిత అవతారం వలె జ్ఞాని వలె కనబడుతూ ఉండేవారు. తాజా పాటీలు, కాశీనాథ్ షింపి మొదలుగా గల అనేక మంది దేవీదాసును తమ గురువుగా భావిస్తూ ఉండేవారు.
వారు జవహర్ అలీని దేవీదాస్ వద్దకు తీసుకొని వచ్చారు. వారి మధ్య జరిగిన వాదంలో జవహర్ అలీ చిత్తుగా ఓడిపోయి షిరిడి నుండి పలాయనం చిత్తగించెను. ఆ తర్వాత అతడు వైజాపూరులో ఉండి చాలా ఏండ్ల తర్వాత షిరిడి తిరిగి వచ్చి బాబా పాదాలపై పడెను. తాను గురువు, సాయిబాబా శిష్యుడు అనే భ్రమ వాని మనసు నుండి తొలగి తన ప్రవర్తనకు పశ్చాత్తాపపడెను. సాయిబాబా వానిని యథారీతి గౌరవంగానే చూసెను. ఈ విధంగా శిష్యుడు గురువును ఎట్లు సేవింపవలెనో, ఎట్లు అహంకార మమకారాలను విడిచి గురు శుశ్రూష చేసి తుదకు ఆత్మసాక్షాత్కారాన్ని పొందవలెనో బాబా ఆచరణాత్మకంగా నిరూపించెను. ఈ కథ భక్త మహల్సాపతి చెప్పిన వివరాల ఆధారంగా వ్రాయబడింది. 5వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.